కానీ పెంచి పెద్ద చేసిన పిల్ల తమను కాదని నిన్న కాక మొన్న పరిచయమైన అబ్బాయితో వెళ్ళిపోతానంటే ఏ తల్లిదండ్రులకైనా కోపం రాకుండా ఉంటుందా? కానీ రాజారాం కోపం కట్టలు తెంచుకుంది. కూతుర్నే కాల్చేసేంత ఆవేశం వల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుంది. తన కూతురి పట్ల కఠినంగా ప్రవర్తించారని రాజారాం లోపల మదనపడ్డాడు. భర్తతో వెళ్లిపోయిన ఆమెను ఓసారి చూడాలని తపనపడ్డాడు. ఎలా ఉందో ఏం చేస్తుందోనని గుబులు చెందాడు. తను కాల్చినప్పుడు ఏదైనా జరగరాంది జరిగిందేమోనని భయపడసాగాడు. విషయం తన కొడుకు వినయ్కి చెప్పాడు. రాజారాం ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. కూతురు కోసం కూడబెట్టిన ఆస్తిని ఆమెకి అప్పచెబితే తను బతికున్నా పోయినా తన ఆత్మకు మనశ్శాంతి కలుగుతుందని అనుకున్నాడు. అందుకే వీణను చూడాలని మాట్లాడాలని మదనపడ్డాడు. సరేనాన్నా, చెల్లెక్కడున్నా తీసుకొస్తాను అన్న వినయ్ మాటలు ఆయనకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఆ అబ్బాయి వివరాలు నీకు తెలుసా అని అడిగాడు. సిటీ బయట ఉంటున్నారని తెలిసింది, కనుక్కుంటాను, నువ్వు దిగులు పడకు నాన్నా అంటూ తన చెల్లెలు వీణ కోసం బయలుదేరాడు వినయ్. వీణ కోసం అన్వేషిస్తూ శివ పనిచేసే ఆఫీస్కు వెళ్లి ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. తిన్నగా ఆ ఇంటికి వెళితే శివ తనతో గొడవపడే అవకాశం ఉందనుకున్న అతడు ఆ ఇంటికి దూరంగా ఉండి గమనించాడు. శివ లేని టైంలో చెల్లెల్ని కలిసి క్షేమ సమాచారం కనుక్కోవాలి అన్నది వినయ్ ఉద్దేశం. కానీ ఇంటికి తాళం వేసింది. మరి వీణ ఏమైంది? వినయ్కేమీ అర్థం కాలేదు. అదే విషయం చుట్టుపక్కల వాళ్ళని అడగాలనుకున్నాడు. అయితే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. పైగా వాళ్ళంతా అతని వైపు వింతగా చూశారు. వినయ్ తిరిగి సాయంత్రం వచ్చాడు. ఇంటి తలుపు తెరిచే ఉండడంతో లోపలికెళ్లాడు.
అతన్ని చూస్తూనే శివ కోపంతో ఊగిపోయాడు. ఏం చేద్దామని వచ్చావు? ఏం ముఖం పెట్టుకొచ్చావు? ఆ రోజు మీ ఇంటికొస్తే మీ నాన్న చేసిన మర్యాద మర్చిపోయారనుకుంటున్నావా? ఆనాటి నుంచే మీ చెల్లెలు అదుగో ఆ గదిలో పడి ఏడుస్తోంది అన్నాడు. ఆ గదికి తాళం కప్ప వేలాడుతోంది. అది చూసి వినయ్ గుండె జల్లుమంది. అసలు వీణకు ఏమైంది? ఆ గదిలో బందీగా ఎందుకుంది? వినయ్ ఆమెను చూశాడా? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.